నువ్వు మా మతంలోకి వస్తే కనుక నీకు ఆరోగ్యం బాగుపడుతుంది, లేకపోతే నీకు సంపద వస్తుంది, నీకు ఉద్యోగం వస్తుంది, ఇట్లాంటిది ఎవరూ చెప్పలే. లేదా నువ్వు నా మతంలోకి వస్తే నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీతో సంబంధాన్ని బయటికి తెలియకుండా ఉంచుతాను, నిన్ను రేప్ చేసింది బయటికి తెలియకుండా ఉంచుతాను, లేకపోతే నీ న్యూడ్ వీడియోలు బయటికి తెలియకుండా ఉంచుతాను, ఇట్లాంటిది ఎవరూ చెప్పలేదు. కానీ హిందూ ధర్మంలోకి వస్తే రావాలి, ఇక్కడ ఇన్ని కోట్ల మంది నమ్ముతున్నారు అంటే హిందూ ధర్మంలో ఒక అద్భుతం ఉంది. మా తాత ముత్తాతల నాడు మతం మారారు అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు మేము గ్రహించాము అంటూ ఇద్దరు ముస్లింలు కుంభమేళాలో అక్కడ ఉన్నటువంటి స్వామీజీ దగ్గరికి వెళ్ళి మతం మారతామని అడిగితే వాళ్ళని మతం హిందుత్వంలోకి తీసుకున్నటువంటి సంఘటన చోటు చేసుకుంది. సర్ఫరాజ్ ఇప్పుడు మతం మార్చుకుని రాజన్ అయ్యారు. గుల్నాజ్ విరాట్గా పేరు మార్చుకుని మతం మార్చుకున్నటువంటి పరిస్థితి, పేరు మార్చుకున్నటువంటి పరిస్థితి. వీళ్ళకి మహంత్ దివ్యగిరి వీళ్ళకి గంగా స్నానం చేయించి కొత్త పేర్లు అట్లాగే పూజల ద్వారా మత మార్పిడిలోకి తీసుకొచ్చారు.